హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్జే అమలా డైరీస్. రైట్ నో మనం ఉన్న మురుదేశ్వర్, సో కర్ణాటక స్టేట్లో అనమాట. నిన్న నా ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో సో అదొచ్చేసి ఇట్స్ ఆల్ అబౌట్ మురుదేశ్వర్ టెంపుల్. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోని మిస్ అయిపోయి ఉంటే వెంటనే చూడండి, ఎందుకంటే ఆ టెంపుల్ నుంచి మనం శివ స్టాచ్యూని ఎలా చూసాము ఏంటి అండ్ టెంపుల్ లోపల ఏమేమి ఉంటాయి అనేది ఉంది. సో అది చూసిన తర్వాత ఇది చూస్తే ఇంకా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. టెంపుల్ నుంచి బయటకు రాగానే మనకి శివ థీమ్ పార్క్ కనిపిస్తుంది అనమాట. ఎంత పెద్ద విగ్రహమో కదా. మన ప్రపంచంలోనే సెకండ్ టాలెస్ట్ శివ స్టాచ్యూ. చుట్టూ అరేబియన్ సీతో ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి నేపాల్లో ఉంటుంది. 123 feet శివ ఐడిల్. ఇది చూడ్డానికి కొంచెమైనా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ ఈ ప్లేస్ని చూడడానికి బెస్ట్ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్, ఎందుకంటే సన్సెట్ అదంతా బాగుంటుంది. అండ్ ఈ రాజగోపురం ఏదైతే ఉందో అది ఎలా కన్స్ట్రక్ట్ చేశారంటే లోపల మనకి సన్ రైజ్ అన్నీ వచ్చేలాగా ఉంటుందన్నమాట. కాకపోతే మేము వెళ్ళింది కొంచెం వర్షాలు పడే టైం కాబట్టి నేనైతే అది చూడలేదు. మీరు కనుక కొంచెం ఎండున్నప్పుడు వెళ్తే అది కూడా ఎంజాయ్ చేయండి. ఎలాంటి ఎంట్రీ టికెట్ అయితే ఉండదు. లోపలికి ఇలా 3 floors లెక్క ఉంది. 3 floors అంటే ఎలా అంటే ఇప్పుడు నేను ఇది ఎక్కేసాను కదా మెట్లు, ఇది ఒక ఫ్లోర్ అనుకోండి. అలాంటివి 3 ఎక్కాలి. వెళ్తే మనకి శివ స్టాచ్యూ కనపడుతుంది. మీకు తెలుసా, ఈ శివ స్టాచ్యూని కట్టడానికి 2 years టైం పట్టింది. అండ్ అప్రాక్సిమేట్లీ 50 million అమౌంట్ ఖర్చు పెట్టారు. ఇంత పెద్ద స్టాచ్యూ చూస్తుంటే అమేజింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ నేనైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాను. చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. అండ్ వాటి ముందు మనం చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాం. చూడ్డానికి కానీ లేకపోతే ఫోటోలు దిగడానికి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ రావణాసుడు చేతిలో ఆత్మలింగం ఉంది. సో పక్కన ఒక అతను తీసుకుంటున్నాడు కదా. సో గణపతి మారువేషంలో రావణాసుడి దగ్గరికి వెళ్ళి ఆ లింగాన్ని తీసుకోవడం అనమాట. ఈ స్టోరీ మొత్తం ఆత్మలింగ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదేంటి అనేది నేను చెప్తాను. ప్రస్తుతానికైతే ఈవినింగ్ టైం అలా చూడండి, అసలు ఆ లైటింగ్స్తో ఆ టెంపుల్ కానీ లేకపోతే ఇక్కడ పెద్ద స్టాచ్యూ కానీ అమేజింగ్ అంటే అమేజింగ్గా ఉంటుంది. ఇక్కడుండే ప్రతి ఒక్క స్టాచ్యూకి రామాయణం, మహాభారతం ఇలా రకరకాల స్టోరీస్ కనెక్ట్ అయి ఉన్నాయన్నమాట. లోపలికి ఇలా వెళ్ళగానే ఒక చిన్న గుడి లాంటిది కనిపిస్తూ ఉంటుంది. దూరం నుంచి ఆ దేవుడికి దండం పెట్టేసుకున్నాం. అండ్ దాని పక్కనే భూ కైలాస కేవ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ కేవ్లో ఏంటంటే మొత్తం ఈ టెంపుల్ ఎలా ఫామ్ అయింది, అసలు స్టోరీ ఏంటి, అసలు ఆ ట్విస్ట్లు ఏంటి అన్నీ ఉంటాయి. డిఫరెంట్ లాంగ్వేజెస్లో చెప్పడం జరిగింది. నేనైతే తెలుగులో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను, నేను తెలుసుకున్న స్టోరీ. దీనికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి per person 20 rupees అనమాట. రావణాసుడు ద లంకా కింగ్ మనందరికీ తెలిసిందే. సో ఒకరోజు రావణాసుడు వాళ్ళ అమ్మగారు మట్టి శివలింగానికి పూజ చేస్తూ ఉంటే, అమ్మ నువ్వు మట్టి శివలింగానికి కాదు, నీ కోసం నేను ఆత్మలింగాన్ని తీసుకొస్తాను, నువ్వు దానికే రోజు పూజ చేసుకో అని చెప్తాడు. సో శివుడికి చాలా భక్తితో శ్రద్ధతో రావణాసుడు పూజ చేసినప్పుడు శివుడు రావణాసుడికి ఆత్మలింగాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాకపోతే ఒక కండిషన్ మీద ఇస్తాడు. ఆ కండిషన్ ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా రావణాసుడు లంకకు వెళ్ళే దారిలో ఎక్కడ కూడా ఆ ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదు. ఎందుకంటే ఒకవేళ కింద పెడితే అది ఇంకా పక్కకు జరగడం చాలా కష్టం, ఇంపాసిబుల్, అసలు దాన్ని ఆ ప్లేస్ నుంచి తీయలేరు. సో ఈ విషయాన్ని తెలుసుకున్న లార్డ్ విష్ణు ఉంటాడు కదా. సో తనేం చేశాడంటే, అమ్మో రావణాసుడి చేతిలో ఈ ఆత్మలింగం వెళ్ళింది అంటే ఇంకా భూమిలో చాలా చాలా ఘోరాలు జరుగుతాయి అని చెప్పేసి అనుకుని ఎలాగైనా చెడగొట్టాలి అని చెప్పేసి గణేశుడి దగ్గరికి వెళ్ళి, నువ్వేమన్నా చెయ్యి, ఈ ఆత్మలింగాన్ని తీసుకురా అని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. సో గణేశుడికి తెలిసిన ఒక విషయం ఏంటి అంటే, రావణాసుడు సాయంత్రం అయ్యేపాటికి సూర్య నమస్కారం ఖచ్చితంగా చెయ్యాలి. అప్పుడు ఎలాగైనా ఆత్మలింగాన్ని పట్టుకోలేడు కాబట్టి రావణాసుడు సో కింద పెడతాడు. సో అప్పుడు తీసుకురావచ్చు అని అనుకుంటాడు. సో రావణాసుడు గోకర్ణలో ఉన్నప్పుడు విష్ణుదేవుడు ఏం చేస్తాడంటే, మాయ చేసి సన్సెట్కి టైం అవ్వకుండానే సన్సెట్ అయిపోయినట్టు క్రియేట్ చేస్తాడనమాట. అదే టైంలో గణపతి అంటే మన గణేశుడు బ్రాహ్మణుడు వేషంలో అక్కడికి వెళ్ళి కొన్ని ఆవుల్ని మేపుతున్నట్టు ఉంటాడు. సో అప్పుడు రావణాసుడు సాయంత్రం అయిందంటే ఎలాగైనా సూర్య నమస్కారం ఖచ్చితంగా చేయాలి. అక్కడున్న బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఈ ఆత్మలింగాన్ని ఇచ్చి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కింద పెట్టుకోకు, నేను సూర్య నమస్కారం చేసుకుని వస్తాను అని చెప్తాడు. అప్పుడు గణేశుడు ఏమంటాడంటే,
నేను 3 సార్లు పిలుస్తాను, ఒకవేళ మొయ్యలేకపోతే ఆ 3 సార్లు పిలిచినప్పుడు నువ్వు పలకాలి, లేదు అంటే నేను కింద పెట్టేస్తాను అని చెప్పేసి ఈ కండిషన్ మీద వెళ్తాడు. రావణాసుడు అలా సూర్య నమస్కారం చేసుకుంటుంటే 3 సార్లు గణేశుడు పిలుస్తాడు. లాస్ట్ సారి పిలిచేపాటికి చివరికి గణేష్ ఏం చేస్తాడంటే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. ఇంకా కోపం వచ్చిన మన రావణాసుడు ఏం చేస్తాడంటే ఆ ఆత్మలింగాన్ని, అంటే శివలింగం ఏదైతే ఉందో దాన్ని బలవంతంగా తీయడానికి, లాగడానికి, విరగ్గొట్టడానికి ట్రై చేస్తాడు. అలాంటి టైంలో ముక్కలుగా డిఫరెంట్ ప్లేసెస్లో పడుతుందన్నమాట. సో అలా పడినప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో టెంపుల్స్ వచ్చేసాయి. గోకర్ణలో మహాబలేశ్వరం టెంపుల్ ఫామ్ అయింది ఇలా ఆత్మలింగం పెట్టిన ప్లేస్ అనమాట. సో ఏదైతే క్లాత్ ఆత్మలింగాన్ని క్యారీ చేసిన క్లాత్ వచ్చేసి మురుడేశ్వర్లో పడింది. సో అప్పటికెళ్ళి మురుడేశ్వర్ అంటే ఒక హిల్ పైన పడింది అనమాట. అప్పటికెళ్ళి మురుడేశ్వర్ టెంపుల్ ఫామ్ అయింది. అలా ఇంకా మిగతా ప్లేసెస్లో కూడా ఫామ్ అయింది. ఈ టెంపుల్ ఎలా ఫామ్ అయిందో చెప్పాను కదా. సో ఆ టెంపుల్ ప్లేస్ అండ్ ఆ గుడి ఎలా ఉంటుంది అండ్ మిగతా ముక్కలు ఎక్కడెక్కడ పడ్డాయి అండ్ వాటి గుడులు ఎలా ఉంటాయని వెనకాల పిక్చర్లో ఉంది. నేనైతే గోకర్ణ, మురుడేశ్వర్ ఈ 2 చూశాను, ఇంకా 3 ఉన్నాయి అన్నమాట శివలింగం పడిన ప్లేసెస్. మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా? ఈ స్టోరీ తెలుసుకున్నప్పుడైతే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా హ్యూజ్ విగ్రహం, ఇంతున్నా నేను దాని ముందు ఇంతే. శివుడు నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది ఏంటి నాకు. నిజంగా చూడు. ఏయ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది, మీకు కూడా రావాలనిపిస్తుంది కదా. అండ్ కమింగ్ వీడియోస్లో మురుడేశ్వర్ స్ట్రీట్స్ ఎలా ఉంటాయి అండ్ నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను అండ్ లోకల్ ఫుడ్లో ఏది బాగుంది, ఏమేమి ట్రై చేశాను, అన్ని డీటెయిల్స్ ఉండబోతున్నాయి. కాబట్టి వెయిట్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. ఒకవేళ వీడియో రిలీజ్ అయిన వెంటనే మీకు తెలియాలి అంటే అక్కడున్న గంట సింబల్ని క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.